నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ధన్యునిగా భావిస్తా ఉన్నాను. ఇవాళ గురువారం నేత్ర దర్శనం. ఇవాళ భక్తులు ఏదైతే విశ్వాసాలతోని నమ్మకంతోని ఆ భగవంతుని కొలిచేదానికి వస్తున్నారో దానికి అనుగుణంగానే భక్తుల కోరికలు తీర్చేటువంటి స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రసిద్ధి చెందినారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కూడా తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మరి కాపాడడానికి అదే రకంగా ధర్మం కోసము భక్తులు ఇచ్చేటువంటి కానుకలు. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ ఈ ఆయుర్వేద మాత్రలు ఏదైతే తయారు చేసేటువంటి మరి మిషన్లు గతంలో 2022 సంవత్సరంలో దాదాపు 3,90,00,000 రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి నాసి రకమైనటువంటి మిషన్లు కొనుగోలు చేసి కనీసం ఉపయోగంలో రాకుండా చేసినటువంటి పాపం, నిజంగా ఆ పాపం పండాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మరి గత ప్రభుత్వము పూర్తిగా ఈ పవిత్రతను మరి గాలికి వదిలేయడమే కాకుండా ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారో ఇవాళ మనం చూస్తున్నాం. అది పరాకాష్ట.